సో నమస్తే అందరూ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో వీళ్ళ వీడియోకి వస్తారు కదా, వన్ ప్లస్ నాట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ చేస్తాను అనమాట. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, 2 కలర్ వేరియంట్స్ వస్తుంది, బ్లూ మార్బల్ అండ్ గ్రే ఆనిక్స్ అనమాట. సో స్పెక్స్ స్టార్ట్ చేసేద్దాం. సో స్పెక్స్కి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే చూసుకుంటేనేమో 6.44 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, 2400 ఇంటూ 1080 పిక్సెల్స్ రెజల్యూషన్తో పాటు ఫుల్ హెచ్డి ప్లస్ వస్తుంది, ఫ్లూయిడ్ AMOLED అనమాట, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పాటు స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 20:9 స్క్రీన్ టు బాడీ రేషియో వస్తుంది, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. డైమెన్షన్ చూసుకుంటే హైట్ వచ్చేసి 158.3 మిలీమీటర్స్, విడ్త్ వచ్చి 73.3 మిలీమీటర్స్, థిక్నెస్ వచ్చి 8.2 మిలీమీటర్స్ అనమాట. వెయిట్ వచ్చి 184 గ్రామ్స్. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా మంచిగా వేసారు వీళ్ళు. పర్ఫార్మెన్స్ చూసుకుంటేనేమో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765G 5G ఏదైతే చిప్ ఉందో, దీనివల్ల ఒక మంచి పని ఏమైతే అంటే మీరు ఫ్యూచర్ ప్రూఫ్ అవుతారు ఇండియాలో. అయితే ఎలా అంటే జియో 5G అయితే అనౌన్స్మెంట్ చేసారు కదా ఒక 10 days బ్యాక్, మేము జియో 5G తీసుకొస్తాం. దానివల్ల ఏమైతే అంటే ఫోన్ పర్చేస్ చేసి మీకు ఫ్యూచర్ ప్రూఫ్ అవుతారు అన్నమాట. 5G సర్వీసెస్ మీకు ఫస్ట్ దొరుకుతాయి ఈ 5G ఫోన్ వల్ల. నెక్స్ట్ జీపీయూ చూసుకుంటే అడ్రినో 620 జీపీయూ వస్తుంది అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ర్యామ్ చూసుకుంటే 6GB ర్యామ్, 8GB ర్యామ్, 12GB ర్యామ్, LPDDR4X ర్యామ్స్ వస్తున్నాయి అన్నమాట. కానీ వీళ్ళు ఏం చేసిర్రు అంటే డిఫరెంట్ ర్యామ్ సైజెస్ని డిఫరెంట్ రోజుల్లో రిలీజ్ చేసిర్రు అన్నమాట. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ నేను లాస్ట్లో చెప్తాను. సో స్టోరేజ్ చూసుకుంటేనేమో 64GB స్టోరేజ్, 128GB స్టోరేజ్ అండ్ 250GB స్టోరేజ్ వస్తుంది UFS 2.0 ఇక్కడ UFS 3.0 పెట్టింటే బాగుండేది, ఇంకొంచెం పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయ్యేది. బ్యాటరీ చూసుకుంటే 4150 mAh బ్యాటరీ వస్తుంది అనమాట. 30 watts వార్ప్ ఛార్జర్ వస్తుంది అండ్ 5 watts 6 ampere అనమాట. నెక్స్ట్ కెమెరా చూసుకుందాం. సో కెమెరాకి వస్తారు కదా 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ 64 మెగాపిక్సెల్ కెమెరా వస్తారు కదా సోనీ IMX 586 సెన్సార్ అనమాట. ఓఐఎస్ అండ్ ఈఐఎస్ రెండు కూడా ఎనేబుల్ అయ్యి వస్తున్నాయి. అపర్చర్ చూసుకుంటే 1.75 అపర్చర్ తో పాటు వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ చూసుకుంటేనేమో 8 మెగాపిక్సెల్ ఉంది. అపర్చర్ చూసుకుంటే 2.25 అపర్చర్ తో పాటు వస్తుంది, 190 degrees వస్తుంది అనమాట. డెప్త్ లెన్స్ చూసుకుంటే 5 మెగాపిక్సెల్ వస్తుంది, 2.4 అపర్చర్ తో పాటు. మ్యాక్రో లెన్స్ చూసుకుంటే 2 మెగాపిక్సెల్ వస్తుంది, 2.4 అపర్చర్ తో పాటు. డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంది, 2x ఏమంటారు జూమ్ చేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవాలంటే ఇట్లా 1080p 30 అండ్ 60 fps రికార్డింగ్ ఉంది. 4K అయితేనేమో మీకు ఓన్లీ 30 fps రికార్డింగ్ ఉంది. స్లోమో వీడియోస్ తీసుకోవాలంటే 1080p మీకు 240 fps దాకా కూడా వస్తుంది. టైమ్ ల్యాప్స్ 1080p 30 fps ఉంది, 4K 30 fps వస్తుంది. ఇంకో అడిషనల్ ఫీచర్ ఏంటంటే ఈ ఫోన్లో మీకు ఒక వీడియో ఎడిటర్ కూడా వస్తుంది అన్నమాట. సో దాని గురించి టెస్ట్ చేయాలా, దాని గురించి అప్డేట్ రాగానే కింద డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తా, లేకపోతే కామెంట్ చేస్తా. సో నెక్స్ట్ సెల్ఫీ కెమెరా తీసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది అనమాట. మెయిన్ కెమెరా సరికి అయితేనేమో 32 మెగాపిక్సెల్ సోనీ IMX 616 సెన్సార్తో పాటు వస్తుంది, EIS సపోర్ట్ ఉంది, ఫిక్స్డ్ ఫోకస్ తో పాటు వస్తుంది, 2.45 అపర్చర్ తో పాటు వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ ఉంది, 2.45 అపర్చర్ తో పాటు 105 degrees తో పాటు వస్తుంది. వీడియో చూసుకుంటే 4K 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ 1080p చూసుకుంటేనేమో 30 అండ్ 60 fps రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. టైమ్ ల్యాప్స్ ఫీచర్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఫేస్ అన్లాక్ ఉంది, HDR ఉంది, స్క్రీన్ ఫ్లాష్ ఉంది, ఫేస్ రీటచింగ్, మిగతా ఫీచర్స్ ఉన్నాయి. కనెక్టివిటీ చూసుకుంటే డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ కూడా ఉంది. 5G ఆల్రెడీ 5G ఎనేబుల్డ్ ఉంది కాబట్టి నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా మీరు వైఫై కాలింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్విడ్త్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అంటే 2.4 GHz అండ్ 5 GHz సపోర్ట్ ఉంది. బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ 5.1 సపోర్ట్ ఉంది, NFC కూడా ఎనేబుల్డ్ ఉంది. సో జీపీఎస్కి వచ్చేసరికి అయితేనేమో ఇది కూడా నాకు మంచిగా నచ్చింది, ఏంటంటే నావిక్ యూజ్ చేసారు అనమాట. సో నావిక్ ఏంటంటే మన ఇండియన్ జీపీఎస్ పొజిషనింగ్ సిస్టమ్ అనమాట. సో దాని గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇట్లా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను అండ్ ఐకార్డ్లో కూడా లింక్ ఉంటుంది, ఐకార్డ్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీద జీపీఎస్ పొజిషన్ గురించి చూసుకుంటేనేమో నావిక్తో పాటు కూడా గ్లోనాస్ వస్తుంది, గ్యాలియోస్ వస్తుంది అండ్ బైడూస్ అండ్ AGPS కూడా వస్తుంది అనమాట. సెన్సార్స్ చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, యాక్సెలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, జైరోస్కోప్, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ సెన్సార్ కోర్తో పాటు వస్తుంది. పోర్ట్స్ అంటే పోర్ట్స్ చూసుకుంటే USB 2.0తో పాటు Type-C సపోర్ట్తో పాటు వస్తుంది అన్నమాట. అండ్ విత్ 3.5mm జాక్ తీసేసారు కాబట్టి USB Type-C ఇయర్ ఫోన్స్ చూసుకోవచ్చు అనమాట. ఆబ్వియస్గా డ్యూయల్ నానో సిమ్ స్లాట్ కూడా ఉంది.
సో ఫైనల్‌గా చూసుకుంటే ఒకవేళ మీరు ఫోన్ పర్చేస్ చేసిర్రనుకోండి, వన్‌ప్లస్ ఫోన్ వస్తుంది. టెంపర్ గ్లాస్ ఏదైతే ఉంటదో అది ప్రీ అప్లైడ్ వస్తది. 30 వాట్స్ వాప్ చార్జర్ ఒకటొస్తుంది. అండ్ వాప్ టైప్ సి కేబుల్ వస్తుంది. మిగతా ఈ సిమ్ ఇంజెక్టర్ టూలు అండ్ ప్రొటెక్షన్ పౌచ్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ పౌచ్ ఒకటొస్తది. తర్వాత మిగతా డాక్యుమెంట్స్ వన్‌ప్లస్ స్టిక్కరు, సేఫ్టీ కార్డ్, వారంటీ కార్డు, రీసైకిల్‌వి డాక్యుమెంట్స్ అండ్ మెంబర్‌షిప్ కార్డ్స్ అని మిగతా వేరే డాక్యుమెంట్స్ అని వస్తాయి. సో నా వర్డిక్ట్ ఏందంటే ఫస్ట్ ప్రైస్ చెప్తాను. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వచ్చేసేమో 28,000 ఉంది. అండ్ 12 జీబీ ర్యామ్, 250 జీబీ స్టోరేజ్ ఏమో 30,000 ఉంది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వచ్చేసేమో 25,000 ఉంది. బాగానే ఉంది. కానీ బిస్కెట్ ఏడ చేసిర్రంటే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 250 జీబీ స్టోరేజ్ ఫోన్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఫోన్స్ వచ్చేసి మీకు ఆగస్ట్‌లో రిలీజ్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ డే ఉంది కదా! 6థ్ ఆగస్ట్ అప్పుడు కూడా అవైలబుల్‌లో ఉంటుంది. కానీ 6 జీబీ ర్యామ్, 64 జీబీదేమో సెప్టెంబర్‌కి నూకేసిర్రు. అదొక్కటి తప్పించి మిగతా అంతా బాగుంది ఫ్రెండ్స్. అంటే ఈ ప్రైస్ కేటగిరీలో ఈ ఫోన్ ఉన్న ఫీచర్స్ కొన్ని ఫోన్స్ కూడా లేవు. నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళది కెమెరా కార్డ్ అయితే సూపర్ ఉంది. ఈఐఎస్, ఓఎస్ మాక్సిమం అన్ని ఫోన్స్‌లో లేవు. అదొకటి బాగుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళది ఆక్సిజన్ ఓఎస్ అనమాట. సో ఆక్సిజన్ ఓఎస్ అనేది చాలా స్నాపీగా ఉంటుంది, స్మూత్‌గా ఉంటుంది. నేను పర్సనల్‌గా వన్‌ప్లస్ 9 యూజ్ చేసిన అండ్ 8 కూడా యూజ్ చేసిన. దాంట్లో ఆక్సిజన్ ఓఎస్ కూడా బాగానే ఉంటుంది. సో వీళ్ళు ఆక్సిజన్ ఓఎస్ లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తారు. ఆండ్రాయిడ్ 10 బేస్ చేసుకునే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే స్నాప్‌డ్రాగన్ 765G 5G వేరియంట్ ఉందన్నమాట. అక్కడ ఇది ఒకటి ఫ్యూచర్ ప్రూఫ్ అయిపోతుంది. ఇంతకుముందుకే చెప్పుకున్నా జియో వాళ్ళు 5G నెట్వర్క్స్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇది ఫ్యూచర్ ప్రూఫ్‌గా కూడా ఉంటది. సో ఇదొక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట వన్‌ప్లస్ నాట్ పర్చేస్ చేసుకోవడానికి. అండ్ ఆబ్వియస్‌గా తెలిసిందే 48 మెగా పిక్సెల్. ఈ ప్రైస్ రేంజ్‌లో మీకు 64 మెగా పిక్సెల్ రావచ్చు. కానీ సోనీ ఐఎంఎక్స్ సెన్సార్ కాబట్టి దీంట్లో క్లారిటీ అనేది ఇంకా మంచిగొస్తది. సో దానివల్ల 64 మెగా పిక్సెల్‌కి 48 మెగా పిక్సెల్ కంపేర్ చేసుకుంటే వన్‌ప్లస్ నాటే మీకు ఏమంటారు మంచిగా కనిపిస్తది. సో ఫ్రెండ్స్ ఇది నా వర్డిక్ట్ అనమాట. ఈ ఫోన్ పర్చేస్ చేసుకోవాలా వద్దా అంటే ఇట్లా పర్చేస్ చేసుకోండి, బాగానే ఉంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏందంటే ఒక స్మార్ట్ ఫోన్‌కి 12 జీబీ ర్యామ్ అవసరం లేదనేసి నా ఒపీనియన్. క్రిటిక్ చేయాలంటే ఇట్లా కింద కామెంట్ చేసుకోండి. 8 జీబీ వేరియంట్ అయితే నా రికమెండేషన్ అనమాట. ఆబ్వియస్‌గా 2000 పెడితే మనకు 12 జీబీ ర్యామ్‌తో వస్తది. సో అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్. నా ఒపీనియన్ అయితే 8 జీబీ ఈజ్ ఇనఫ్ అనేసి. సో మీరేమనుకుంటారు? ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లారిఫై చేసుకోవాలా అని కింద కామెంట్ చేయండి. నేను క్లారిఫై చేస్తాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై టెక్ అప్డేట్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్ వీడియోస్ కోసం. ఇంకా కంపారిజన్ వీడియోస్ కూడా తీసుకొస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.